ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నందుకు మీరందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమెరికా, ఈజిప్ట్, లండన్ నుండి వచ్చిన నుంచి వచ్చిన వారికి కూడా నా అభినందనలు. మరి ముఖ్యంగా మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ నా ఫ్రెండ్ కళ్యాణ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం పూర్వపు స్నేహితులైన మనం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. అందుకే మనమంతా ఒక చోట కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో చిన్న పార్టీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? Come on, friends. Come on friends, enjoy. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జళ్ళు నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన
రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు. రే కళ్యాణ్, ఇంకేంటా విశేషాలు? ఏమున్నాయిరా, ఉద్యోగం, ఆ వచ్చిన డబ్బులతో సరదాలు, ఇంకేముంటాయి? అది కాదురా నేను మాట్లాడేది, నీ పెళ్లి గురించి నేను మాట్లాడేది. ఏంట్రా మంచి హుషారులో ఉన్నావు? ఏంటి కదా, ప్రేమలో గాని పడ్డావా ఏంటి? చా, అదేం లేదురా. రే ఎందుకురా అబద్ధాలు చెప్తావు? త్వరగా చెప్పరా బాబు, ఆ అదృష్టవంతురాడు ఎవరు? రే కళ్యాణ్, నువ్వు నా ప్రాణమిత్రుడివి, నీకు కాక మరెవరికి చెప్తానంటరా? అవును, నేను ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ కానీ ఏంట్రా, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదా? చెప్పు, నా ఆస్తిలో సగం రాయిచ్చేనా నీ పెళ్లి జరిపిస్తాను. అదేం కాదురా. మరి ఇంకేంట్రా, ఆ అమ్మాయి కులం వేరా? చెప్పు, నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. రే కళ్యాణ్, నువ్వు నేను ఒక కన్న తల్లి కడుపున పుట్టకపోయినా మనం అన్నదమ్ముల్లా పెరిగాం. ఆస్తిలోను అంతస్తులోను నువ్వు చాలా గొప్పవాడివిరా. రే అభి, నిన్ను ఆ మాటే అనొద్దంటాను. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను రా. స్నేహం ఎప్పుడు స్నేహితులు శ్రేయస్సు కోరుకుంటుంది కానీ స్వార్థం కోరుకోకూడదురా. పోనీ ఆ అమ్మాయి పేరు చెప్పు, నా పెళ్లితో పాటే నీ పెళ్లి జరిపిస్తాను. అంటే నీకు పెళ్లిరా? ఏంట్రా అంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నావు? అంటే నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? చాచా, అది కాదురా. నువ్వు ఇంత త్వరగా పెళ్లికి ఫిక్స్ అయ్యావంటే ఆ అదృష్టవంతురాలు ఎవరా అని. ఆ అమ్మాయిది ఈ ఊరే, నీకు తెలిసే ఉంటుంది. ఇంతకీ నువ్వు ముందు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పు. రే కళ్యాణ్, నువ్వు ఈ విషయాన్ని మార్చేస్తున్నావు. ముందు ఇది అన్యాయం రా. ఎలాగో పెళ్లికి ఫిక్స్ అయ్యావు, ముందు ఆ అమ్మాయి పేరు నువ్వు చెప్పు. రే నేను ప్రేమించిన మాట వాస్తవమే కానీ ఆ విషయం అమ్మాయి చెప్పాలి కదా. అంటే ఏం లేదురా, నేను 1 సైడ్ లవర్ అన్నది, ఇంకా 2 సైడ్ రాలేదురా. వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తాను. సరేలే, నువ్వు చెప్పకపోయావు కానీ నేను నీ పెన్నులో నేను అదృష్టవంతులు ఎవరినో చూడకపోలేనా? సరేరా, మరి వస్తారా? కాబట్టి ఓకే, బాయ్. బాయ్. హాయ్ అభి, ఎంతసేపు అయింది వచ్చి? అక్షయ, ఏంటి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? ఎవరి కోసం ఏంటి? ఈ ఏకాంత సమయంలో ఎవరైనా తన మనసు దోచిన ప్రియురాల కోసం ఎదురు చూస్తారు కానీ. అంటే తమరు ప్రేమలో పడ్డారనమాట. నీ మనసు దోచిన ఆ ప్రియురాలు ఎవరో తెలుసుకోవచ్చా? అదేంటి, ఎవరైనా ఒక ఆడ మగ ప్రేమించుకుంటారు కానీ ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవడం ఎక్కడైనా చూసావా? అంటే నీ దృష్టిలో నేను ఆడదాన్ని కాదా? కాదని ఎవరన్నారు? మరేంటి నువ్వు మాట్లాడే మాటలు అలానే ఉన్నాయి. ఆడదంటే 6 గజాల చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని తను కోరుకున్న ప్రియుల కోసం ఎదురు చూడాలి కానీ ఇలా నీలాగా జీన్సు టీషర్టు. అబ్బో, అయితే నీ మనసు దోసిన చుందరాంగి మరి మల్లె పువ్వులు చీర ఇవన్నీ కట్టుకుని ఉంటుందా? అయితే ముందులే ఒక కోలకల్ల కోమలాంగి. అవునా? సరే, అయితే నువ్వు వెళ్ళి దాంతోనే ఊరేగు. అవును, నీకు ఒకసారి చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. మధ్యలో నేనెందుకయ్యా? వెళ్ళి దాంతోనే ఊరేగు. ఇక నేను వెళ్తున్నాను. సరే, నువ్వు ఓకే అంటే నేను వెళ్తాను. సరేలే, అయితే వెళ్ళు, దాంతోనే ఊరేగు. నేను వెళ్తున్నాను. బాయ్. ఏ అక్షయ, కోపం వచ్చిందాటి?
సారీ. నిన్న నువ్వు కాలేజ్ ఫంక్షన్కి రాలేదని అలా సరదాగా మాట్లాడాను. సారీ అభి. నిన్న నేను ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఆ పనిలో పడి రావడమే మర్చిపోయాను. సరే, చేసిన తప్పుకి శిక్ష? శిక్ష ఏం చేయాలో మీరే చెప్పండి సార్. ఒక అరగంట సేపు గోడ కుర్చీ వేయాలి. అమ్మో, నా వల్ల అయితే కాదు. అయితే ముచ్చటగా 3 ముద్దులు ఇచ్చుంటే సరిపెట్టుకుంటా. అబ్బా ఆశ, అలాంటివేమి ఇప్పుడు కుదరవులే. అయితే మనిద్దరి మధ్య ఒక పందెం వేసుకుందాం. బొమ్మ బొరుసు ఆడదాం. బొమ్మ పడితే నేను నీకు ఒక ముద్దు ఇస్తాను, బొరుసు పడితే నువ్వు నాకు ఒక ముద్దు ఇవ్వాలి. ఆహా, ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవలే. ఎందుకంటే బొమ్మ పడ్డా తమరే గెలుస్తారు, బొరుసు పడ్డా తమరే గెలుస్తారు. ఇందులో మళ్ళీ మధ్యలో ఆట కూడా ఆడాలా? నేనేం చేయను అక్షయ, నిన్ను చూస్తుంటే నా మనసు ఏదేదో చేయాలనిపిస్తుంది. అబ్బో, ఏంటి ఇలా దగ్గరికి లాక్కుంటున్నా? ఏమనిపిస్తుంది ఏంటి? ఇలా మనిద్దరం కౌగుల్లో కరిగిపోయి ఊపిరాని ముద్దులతో ఏదేదో చేయాలనిపిస్తుంది అక్షయ. అబ్బో, ఏదేదో అంటే? ఐ లవ్ యూ అక్షయ. ఐ లవ్ యూ అభి. వెచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలు గదా. శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా పట్టగా సొగసా సోలితో మజ మజగా పొంగే పర్వాల మతే చటంగా ముద్దడుగునే వయసుకి అది సుఖంగా. ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా మోజు వెచ్చగా సిగ్గుపడిన
చెవిలో చెప్పనా వినే విధంగా ఒడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా మరించుకో ప్రియ ప్రియంగా నీ కౌగిలిలో సుఖించని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా అచ్చంగా వెచ్చంగా మల్లు పూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఎవరనుకుంటారు ఈ కోవలి నియోజకవర్గంలోనే పేరు మోసిన బడా కాంట్రాక్టర్ నాటు సారా కింగ్ బండా గణేష్ బండా గణేష్ రే తిరు ఎలా ఉందిరా మన వ్యాపారం? బాగానే ఉందన్నయ్య. కానీ ఒకడు మన సారా వ్యాపారికి అడ్డు తగులుతున్నాడు. మన సారాలో కల్తీ జరుగుతుందని మనల్ని అరెస్ట్ చేసి ఉరికమ్మం ఎక్కిస్తానని సవాల్ చేస్తున్నాడు అన్నయ్య. కామోష్! ఈ రాణి తమరాచారికి ఆ రాజురా ఈ బండే గణేష్. నేను సాధిస్తే ఆ చంద్రమణి మీద చంద్రుడు కూడా కింద దిగి రావాలి. నేను కళ్యాణం చేస్తే కైలాసంలో నా పరమశివుడు కూడా కదం తొక్కి పదం పడవలసిందే. ఎవరైనా ఈ బండే గణేష్ శతాయుష్మాన్ బావ అంటే 100 ఏళ్ళు బతుకుతాడు, లేదంటే అనంత వాయువులో కలిసిపోతాడు. అటువంటి ఈ బండే గణేష్ కి ఎదురు నిలబడే మనగాడేవాడ్రా? అన్నా ఓడి పేరు కళ్యాణ్, ఈ కొత్తగా సిటీకి ఛార్జ్ తీసుకున్న డీసీపీ. డీజీపీ కళ్యాణ్ కళ్యాణ్ అని పేరు పెట్టుకోలేదు మాత్రాన ఈ కలియుగ ప్రజల్లో పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాడేమో. అడ్రస్ లేకుండా పోతాడు. అన్నయ్య వాడిని బంధించమంటావా లేదా చంపి పారేయమంటావా? పౌరుష కల్లవాడే పచ్చి రత్తులు తాగితే పౌరుషం 10 రెట్లు పెరుగుతుంది. మనం సృష్టించింది పైన ఆ దేవుడు అన్నది నిజమైతే ఆ దేవుడు శాసించేది ఈ బండ గణేష్ ఒక్కటే. ఆ కైలాసంలో ఆ శివుడు ఎవడో కన్ను తెరిచిన ఈ బండ కన్ను పట్టిన బిగించిన సంగ్రహం జరగాల్సిందే. మీరు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందివ్వండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు నీ కిల్లి కట్టు దగ్గరకు ఒక ఇండిగా కారు వస్తుంది. అందులో 40 కిలోల గంజాయి నీకు అందుతుంది. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అలాగే అన్నయ్య. రేపు రాత్రి 10 గంటలకు కర్నూలు నుంచి ఒక వ్యక్తి వస్తాడు. 10 లక్షల డబ్బు ఇస్తాడు. వాడి కోసం నువ్వు తెలుసన్నయ్య, ఓడి కోసం ఈ రాత్రికి బాంబులు రెడీ చేసి ఉంచుతా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చెప్పిన పని చెప్పినట్లు మీరు చేస్తే నాకు ఎంతో అభిమానం. అందుకే ఈ రాత్రికి ఈ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే అన్నయ్య. రే చెప్పి
నా వేట ఇక నుంచే నీ పైనే. జాగ్రత్తగా ఉండు. ఏ రబ్యా కమాన్. చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం. నన్ను బలపున నిలిపితే మనసుకు మనసును కలిపే అది పడదని దళదని అనుకొని నాటకమాడా. మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఎలవేశా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా. నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేదా. నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం. కాలం మరి తరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా. ఎవరు ఎగబిడది ఎరుకను వేరే పల్లకిలో ఉన్నా.
వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే పూసులెన్ని సాగిన ఊహనే కవింతలో నేనుంటున్నా కౌగిల ఈడు కొసయ్యన కొసయ్యన కొసయ్యనా వల్లభ గిల్లవా మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా గణేష్ దారి తెలుసుకొని వచ్చావా లేక దారి తప్పి వచ్చావా? దేశ సరిహద్దులో లేకుండా పోతావు. నీలాంటి తాటాక తప్పులకు భయపడేవాడు కాదురా ఈ డీజీపీ. నీలాంటి గోండాలను గుండెలు చేల్చి ఆ వెచ్చని రక్తంతో ఈ భర్త మాతకు పునీతం చేస్తాను రా. రే డీజీపీ, రే బండా, కుండ పగులుద్ది, అద్దులు మీరితే డీజీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అద్దులు మీరితే ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా కొడక. ఏంటివే రౌడీ అనుకుంటున్నావా? రాజబాదొక్క నా కొడక. ఈ బండ గణేష్ గురించి నీకు తెలియదు, అందుకే ఇలా చెలరేగుతున్నావు. ఈ బండ గణేష్ తలుచుకుంటే ఈ సిటీలో 24 గంటలు ఏ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటావు. ఇక్కడే ఉంటా, నా స్టేషన్లోనే ఉంటా. నువ్వు వస్తానంటే 24 గంటలు డ్యూటీలోనే ఉంటా. నీ చేత ఎప్పుడంటే గంటకైనా 10 గంటలకైనా వారానికైనా 10 వారాలకైనా ఓపిక నీదే. 10 మంది తారా 10 పెంచుకుంటూరా కొడక. నీలో ఒక్కడు మిగిలిన నా యూనిఫామ్ తీసి నీ కాళ్ళ దగ్గర పడుంటా. శభాష్ డీజీపీ, నాకు నీలాంటి మొండి వాళ్ళే కావాలిరా. నీ చావు చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఈ బండ గణేష్ కి ఎదురు నిలబడకూడదు. ఒకవేళ ఎవరైనా ఎదురు నిలబడితే వాడికి నీ చావే గుర్తుకు రావాలి. కాపు సారా కాదుకునే బతికే నీకు నాతో ఛాలెంజా? రౌడీ నా కొడుకుని ఏరి పారేసిన చేతులు రాయి. భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్న మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసిన చేతులు రాయి. మర్యాదగా ఈ సిటీని వదిలి వెళ్ళు. కేవలం ప్రాణాలతో మిగిలి ఉంటావు. చూడు, నన్ను ఎదిరించే తమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నన్ను అరెస్ట్ చేసే మగతలు ఈ పోలీసులకి లేదు. నన్ను శాసించే అధికారం ఈ పోలీస్ డిపార్ట్మెంట్కే లేదు. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నెలకి 10,000 ఇస్తుంటే నేను ₹1,00,000 లంచం ఇస్తున్నాను. అలాగే నీకు ఎంత కావాలో చెప్పు. 1,00,000 కావాలా? 10 లక్షలా? 20 లక్షలా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బులు ఇస్తే పడుకునే వ్యభిచారులు కాదురా. నన్ను కొనలేవురా నువ్వు. బండా, నువ్వు నాకు తెలియకుండా 100 తప్పులు చేయి, పర్లేదు. తప్పు చేయాలని ఆలోచనతో నాకు ఎదురు పడ్డావు, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, జాగ్రత్త. ఏంటో మూర్ఖత్వం? అది నా ఒంట్లో ఉంది. అది నా గుండెల్లో ఉంది. నన్ను ఎదిరించే తమ్ముడు నీకు ఎక్కడిదిరా? అది మా నాన్న పంచిన రక్తంలో ఉందిరా. చూస్తా నీ తమ్ము ఎంతవరకు అది చూస్తా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, అందరు గుండె
నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటే నాదే 30 సార్లే కొట్టుకుంటుంది. దాన్ని 30లోనే ఉంచు. బై బెర్త్ అది 70లోకి వచ్చిందో నీకు దబిడి దిబిడే. నా చేతికి పవర్ ఎక్కువ, నా గన్లో బుల్లెట్కి దూకుడు ఎక్కువ. ఎన్కౌంటర్ నా కొడక. చూస్తారా? చూడు 2016 నుంచి 2026 దాకా ఎన్కౌంటర్ లిస్ట్ చూడు. నేనంటే ఏదో తెలుస్తుంది. ఎక్కడైనా జాగ్రత్తగా బతుకు. కనీసం ప్రాణాలతోనే మిగులుతావు. వెళ్ళరా వెళ్ళు. చూస్తా నీ దమ్ము ఎంత వరకు అదే చూస్తారా? హాయ్ కళ్యాణ్. హాయ్ హాయ్ అక్షయ. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక చిన్న డ్యూటీ పని మీద ఇలా వచ్చాను. ఓహో, అయితే అయ్యగారు అనుకున్నది సాధించారన్నమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల్లో నీకు ఒక గోల్ ఉండేది, అది ఇప్పటికి నెరవేరింది అంటున్నాను. నాది ఉంది అక్షయ, అంతా పైన భగవంతుడి దయ. కళ్యాణ్, నిజంగా నువ్వు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. అక్షయ, కర్తవ్య నిర్వహణలో ఎవరికీ తల వంచకుండా డ్యూటీ చేయాలన్నదే నా జీవిత ఆశ. చూడు కళ్యాణ్, చెప్తున్నా అనుకోకపోతే నీలాంటి సిన్సియర్గా ఉన్న వ్యక్తిని పెళ్ళాడిపోయే అమ్మాయి నిజంగా నిజంగా చాలా అదృష్టవంతురాలు తెలుసా? అబ్బో, నీ మనసు దోచుకున్న ఆ మన్మధుడు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు ఉంటారు. అది సరే కానీ ఈ రోజేంటి మంచి హుషారుగా కనిపిస్తున్నా? ఏం లేదు అక్షయ, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నా దగ్గర దాపరికం ఎందుకు కళ్యాణ్, చెప్పు. నువ్వేమనుకున్నా పంచుకునేది ఈ బెస్ట్ ఫ్రెండ్తోనే కదా. అది చాలా రోజుల నుంచి నా మనసులో దాచుకున్న మాట ఈరోజు నీకు చెప్తున్నాను. చెప్పు కళ్యాణ్, సందేహం ఎందుకు? అది 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 చెప్పు. నేను అబ్బా, నువ్వే చెప్పు. నేను కళ్యాణ్ చెప్పమని చెప్పాను. అబ్బా, నువ్వు చెప్పేలోపు ఒక్క నిమిషం. హలో హలో, వస్తున్నా. ఓకే, చూడు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వు చెప్తావేమో విని తరించి వెళ్దాం అనుకుంటే నువ్వు ఇలా ల్యాగ్ చేసావు. సరేలే, అయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇంకా వెళ్ళొస్తాను కళ్యాణ్. మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది చెప్పాలి. అలాగే అక్షయ. అక్షయ, నా మనసులో ఉన్న మాట నీకు చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుంటే అంతకన్నా నాకు అదృష్టం ఇంకేముంటుంది. ఐ లవ్ యూ అక్షయ, ఐ లవ్ యూ అక్షయ. రసరమ్య కృష్ణుడి రాధ వయసంటేనే వరద పెదవే చిదిపే రసాలలో ఎల్లకిల్ల పట్టసకు ఎన్నెల్లకి ఒళ్ళుగి చుడిష్టమంట ఈ రేయికి శృంగార సూపర్ మగుడా మసకేలల్లో రగడా రసరమ్య కృష్ణుడి రాధ వయసంటేనే వరద
పట్టేశా తేనెటీగల అందానికి అర్చనలు సంధి ముద్దులు పరువానికి నిచ్చెనలు బయట ఎత్తులు చెవి కొరికి గుసగుసలు చిరి సగము రసికతలు కలిసినది అధరములే కురిసెను మనసున మధురిమలే శృంగార సూపర్ మొగుడా మసకేళ్ళల్లో రగడా రసరమ్య కృష్ణుడి రాధా వయసంటే నీ వరదా మల్లె పూల పక్కేశా మసక వేళ పాలలోన కలిపేశా పండు వెన్నెల ముంగిట్లో నవ్వాలి ముద్ద బంతులు కాగిట్లో కరగాలి మూడు రాత్రులు చెలి బండుకి తొలి పలుకు చెయ్యి పడితే అది తడుకు తెలిసినులే తమ వరస తనువులు విడవని తపనలివి శృంగార సూపర్ మొగుడా మసకేళ్ళల్లో రగడా రసరమ్య కృష్ణుడి రాధా వయసంటే నీ వరదా నిదరే చెదిరే నిశాలలో పెదవే చిదిపే రసాలలో ఎల్లకిల్ల పడ్డ సొక్కు ఎన్నెల్లకి ఒళ్ళు గిచ్చుడిష్టమంట ఈ రేగికి శృంగార సూపర్ మొగుడా మసకేళ్ళల్లో రగడా రసరమ్య కృష్ణుడి రాధా వయసంటే నీ వరదా ఆగు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ హయ్యా సలాం హయ్యా సలాం అబ్బా అబ్బా ఈ సాయిబు గాడి కొట్టు ముందు ఇంత జనమా ఏమైనా కానీ ఈరోజు 100 కోళ్ళు తెగాల్సిందే నాది పెళ్ళానికి రవ్వల నక్లీసు చేయించాల్సిందే అబ్బా టైం చూస్తే 10 అవుతుంది ఇంట్లోకేమో ఒక్కడు కూడా రాలేదు ఈ సిన్నిగాడు ఎటు సచ్చాడో ఏమో అరే సిన్నిగా అరే సిన్నిగా అబ్బబ్బబ్బా ఈ సిన్నిగాడితో ఏగలేక చేస్తున్నా వస్తున్నానులే సాహిబ్ గారు. ఈ సాహిబ్ గారికి నేను ఎదురుగా లేకపోతే పట్టుకున్నా కానీ లేవదండి. అదేలే కత్తి కత్తి నేనే చూసుకుంటూ సినిమామా ఇంతకంటే చెప్పా మామా. సరేలే సభకు నమస్కారం. వచ్చిన కస్టమర్లు అందరికీ నా చిన్ని నమస్కారం. అరే సిన్నిగా ఇట్రారా. ఏ సాహిబ్ గారు ఒరే నీకు నేనేమవుతారా? ఏమవుతారా ఓనర్ అవుతావు నా మగుడు కానీ అవుతాయండి. మరి ఆ నమస్కారం ఏదో నాకు పెట్టాలి కానీ సభకు నమస్కారం, మాంకి పాయకారం, పున్నోళ్ళకు ఉల్లికారం అంటూ వాళ్ళకి పెడతావేరా? చాలే సంబడం అమ్మ పెట్టనేదు ఆడక్క తినేదని మా ఊర్లో పీళ్ళు వచ్చిండ్రు. రావణ్ బాబాయ్ గాడు అన్నాడు.
పొద్దున్న తీసుకోబోతాడు జనాల్ని, మధ్యాహ్నం దాకా కొట్టడు, ఆయన కొట్టడు, ఇంకొకరిని కొట్టనేడు. ఆ శాంతిగా 10 ఏళ్ళగా పెడుతున్నా నీకు, నాకేం పెట్టావు నువ్వు? అది సరే కానీ అమ్మగారు ఏదిరా? అమ్మగారు లోపల బొచ్చి పెరుక్కుంటుండ్రు. ఏంద్రా? అదేనండి, అన్ని ముందేసుకొని పీక్కుంటాం. రే ఏంద్రా అది? కోళ్ళులే సాయిబు, కోళ్ళు అన్నీ ముందేసుకొని వాటి బొచ్చి పీకుతుంది. సరే కానీ పోయిన పని ఏం చేసుకొచ్చావు? తెచ్చానండి సాయిబు గారు. ఏయిరా? తెచ్చానులే సాయిబు గారు. ఏంద్రా ఆ పెట్రోల్ బొక్కలు డబ్బులు తేలేదేమి? కూడా వెళ్ళానండి. మరి ఏమన్నారేంటి? పెట్రోల్ బంకేనా? పొంగానే గదిలోకి రా అన్నాడు. వెళ్ళావా ఏంద్రా? అదేనండి, ఆఫీస్ రూమ్లో మేనేజర్ ఉన్నాడు, లోపలికి రా అన్నాడు. మరి వెళ్ళావా? చేస్తానా? మరి ఏమి డబ్బులు ఇచ్చారా? ఏందో ఇచ్చేది, మీ సాయిబు చచ్చిన కోడి మాసం ఇచ్చాడు, నేను డబ్బులు నీకేందో చేసుకోపో అన్నాడు. అయితే మరి నువ్వు ఊరకొచ్చావా ఏంద్రా? నేను ఎందుకు వరకు వస్తాను? నా చూపించి పోయిలా. ఏంద్రా నువ్వు కొంపది చూపించింది? నా పవర్లే సాయిబు. మరి ఇచ్చారా? ఊరి మీద దున్నలా తిరిగి మీ సాయిబు చచ్చిన కోడి మాసం ఇచ్చాడులే, నీకు డబ్బులు ఈయన పో అన్నాడు. మరి నువ్వెందుకు ఊరుకొచ్చావురా? అసలు నేను ఊరుకోను లేదా చూపినానా? మరి ఇచ్చారా లేదురా? వాడికి సపోర్ట్ ఇంకొకడు వచ్చాడు. మరి వాడేమన్నాడు? వాడేంది అనేది నత్తిన పట్ట గంటకు కానీ మాట్లాడలా నోట్లో నుంచి. మరి ఎంతకి ఇస్తానంటారా ఈయనంటారా? వాళ్ళ డబ్బులు అయితే ఈరంట, అమ్మగారిని వచ్చి కొట్టించుకోమన్నారు. ఏంద్రా కొట్టించుకుంటేది? అదే ఫీజులు. ఏంద్రా? ఫీజులే సాయిబు గారు. మనం ఏం చేసుకున్నావురా? అమ్మాయి గారు బక్కలా పోద్దాం. ఏంద్రా నువ్వు కూర్చుంటే? సాయిబు, మన చిన్నమ్మాయి గారికి బండి ఉంది కదా, ఆ బండికి పోద్దాంలే. సరే అమ్మాయి గారిని పోయి కొట్టించుకోరమ్మనరా. అమ్మగారినే పోయి కొట్టించుకోరమ్మంటలే, అమ్మాయి గారు అయితే అరవదో. రే సినిగా ఏ సాయిబు గారు, మాటలు జాగ్రత్తగా రానిరా. నేనేమన్నా సాయిబు గారు? అరే నీకు తెలిసిన కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారన్నారుగా, మన అమ్మాయి గారికి మంచి సంబంధం చూడరా, పెళ్లి చేసేద్దాం. అలాగే సాయిబు గారు. మరి ఇక నుంచి నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే ఉంటాను కానీ నువ్వు వెళ్ళి చిన్నమ్మాయి గారిని పంపించి, నువ్వు అడిగాడుకు పోవాలన్నావు కదా, పోయి చిన్నమ్మ గారిని పంపి. సరే సరేరా.
కలిసి కలిసి కవ్వింతగా వయసు సొగసు తుళ్ళెంతగా దులిపేసిందయ్యో నీ జోరు తొలి రోజుల్లోనే బేజారు నచ్చేదిచ్చేస్తే ఏ గొడవ లేదుగా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ నీ మీద దంగపడ్డా ముద్దాడితే అందుండనా పొట్టలా తోడుండనా వీటే కొట్టేసి నా లైన్లో పెట్టరా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఓ బేబీ నీ మీద దంగపడ్డా ఒరే సుబ్బిగా అయ్యగారు ఈ సంవత్సరం పంటలు ఎలా పండాయిరా? ఏం పంటలు అయ్యగారు, చేతికొచ్చిన పంట వర్షాల వల్ల నేలపాలైంది. మరి మనూరు కలెక్టర్ గారు దేవుడు మన భూముల మీద కౌలు తగ్గిస్తా అని చెప్పారంట కదా? అవునయ్య గారు, మీరు కూడా పెద్ద మనిషి చేసుకొని కొద్దిగా 2 బస్తాలన్నా. ఏరా ఎక్కువ పండింది ఎక్కువ తీసుకోండి అయ్యా అని ఏ రోజని అన్నారంట? గొప్ప నా కొడకల్లారా, ఒక్క పైసా కూడా తగ్గించండి రా. మీ పిల్లల పుస్తులు అమ్మి కడతారు, మీ ఆస్తులు అమ్మి కడతారు. నా కొడకల్లారా, సాయంత్రకల్లా కౌలు కట్టాలి, లేదా నా చేతుల్లో సస్తారా. పోరా. ఏయ్ అడగొద్దు అడగొద్దు అమ్మాయి వయసు అడిగినా చెప్పదు అసలైన వయసు బుర్రున్న వాడికి తెలిసిపోతాది, బుర్రలేనోడికి తెలిసి కొడతాది. చెబుతాను చెబుతాను నారాయణ, చెప్పాక తిప్పొద్దు నారాయణ.
డబ్బులు తెచ్చావా? అయ్యా అది పంటలు సరిగ్గా పండలేదని కవులు తగ్గిమంటున్నారయ్యా. ఏయ్, ఇప్పుడు మీ కాళ్ళు చేతులు విరిచేస్తారా? అయ్యా ఏయ్, అంత మాట అనకండి అయ్యా. ఏయ్, మిమ్మల్ని ఇప్పుడు పెట్రోల్ పోసి తగలబెడతాను రా. ఎవడు వచ్చి ఆడుకుంటాడో చూస్తాను రా. తగలబెట్టేస్తాను మిమ్మల్ని. దమ్ముంటే తగలబట్రా నా కోడెక్క. మారుతావని చూసా అర్రా నీ ఎంత చూస్తా. ఎవరు? కలెక్టరా? కలెక్టర్ గారా? ఏంటి ఇంకా ఇంకా ఇక్కడే ఉన్నావా? నీ సాగు చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను అనుకున్నావురా వెర్రి లచ్చన్నా. నీ అంతిమ గడియలు సమీపించాయి. నిన్ను ఆ మృత్యు దేవత ఊరించబోతుంది. యమధర్మరాజు నీ కోసం యమపాశం రెడీగా ఉంచాడు రా వెర్రి లచ్చన్నా. నన్ను చంపే మగాడు ఎవడ్రా? నీ సాగు కోసం నేను తయారు చేసిన నీ మొగుడు రా. నువ్వు తయారు చేసావా? నేనే తయారు చేశాను రా నీ మొగుడిని. వాడు ప్రేమానురాగాల మధ్య పెరిగాడు. వాడు ప్రతీకారాల మధ్య రగిలిపోతున్నాడు. లచ్చన్న వాడు నీతి నిజాయితీకి మారుపేరు. ఈ పేదవారే వాడి గుండె బలం. ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అవసరమైతే ప్రాణాలైనా తెస్తాడు. ఎవడ్రా వాడు? ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్యనా? అవును ఆయన కొడుకే. తన తండ్రి స్థితికి నిప్పు పట్టి ఆ స్థితికి కక్కిన పగ నుండి కక్కే ప్రతి ప్రవళిక నుండి ఆ పరమశివుడు మూడో కన్ను తెరిస్తే పుట్టేదే అగ్గి. ఈ పరమశివుడు కన్ను తెరిస్తే అదే 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 వాడు అబ్బాయి నా చెల్లపడ్రా. పిల్లకి నన్నేం చేస్తాడ్రా? లచ్చన్నా దమ్ముంటే ధైర్యం అంటే వాడి తగులు నీ కొట్టు. అప్పుడు తెలుస్తుంది ఆ దమ్మున్న మగాడి పవర్ ఏమిటో. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. అయితే రమ్మన్రా, వాడైనా తేల్చుకుంటాం.
వెర్రి వెంగలప్ప. నేను పెంచిన ఆ బంగారు తునక వస్తుంది చూడు. ఏయ్! దమ్మున్న మగాడు వచ్చాడు చూడరా. పడగట్టి పడగొట్టరా మగాడు వచ్చే. రే రాచకొండ, యు ఆర్ అండర్ అరెస్ట్. నవ్వుతావేంద్రా? వచ్చింది దమ్మున్న మగాడు స్టేషన్కి. ఏం వారంటీ ఉందా? వారెంట్ కావాలా? దొంగ నా కొడక, కరెంటు పెట్టి చంపుతా. రేయ్ మాటలు కోటలు దాటుతున్నాయి, పతనం అయిపోతావురా. అయితే చూసుకుందామా? ఎక్కడ చూసుకుందామరా? అయితే నడుక్కుందామా? ఎక్కడ నడుక్కుందాం? అయితే చంపుకుందామా? నీ ఊరులో చంపుకుందామా? రే రాచకొండ, నువ్వు అరిస్తే అరుపులే, కానీ నేను అరిస్తే అరుపులే, అరుపులే. ఒరే అభిమన్యు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమన్యు కడుపులో వద్దానంటే నా కొడక గుండెతో సహా బయటకు వస్తుంది. మర్యాదగా నేను చెప్పిన మాట విను. నువ్వు చేసిన నేరాలను ఒప్పుకొని స్టేషన్ లో సరెండర్ అవ్వు. నేను 5 గంటల వరకు నేను డ్యూటీలోనే ఉంటా. వచ్చి లొంగిపో. నేను రానురా. నువ్వు రాకపోతే 5 గంటల 5 సెకండ్లకే నీ ఎన్కౌంటర్. అభిమన్యు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అభిమన్యు. మావయ్య పద వెళ్దాం. ఒరే అభిమన్యు, రే లచ్చన్న, నేను నిలబడ్డ నేల మీద ఒట్టు, నన్ను నమ్ముకున్న ఈ ప్రజల మీద ఒట్టు, నన్ను నీ మీదకి పంపిస్తానన్న శపథం చేసిన నా కన్న తల్లి మీద ఒట్టు. ఈ ప్రాంతంలో ఈ ఆటలో సాగనివ్వను. ఇంకా ఈ ప్రాంతంలో ఒక్కరి ప్రాణం కూడా పోనివ్వను. కెలకొద్దు. ఛాలెంజ్ రా, చూసుకుందాం. పిచ్చి నువ్వు 25 సంవత్సరాల నుండి నువ్వు నన్ను చంపడానికి ఉన్నావని నాకు తెలుసు. కానీ నేను నిన్ను చంపడానికి ఉన్నానని నీకు అరగంట క్రితమే తెలుసు. 25 సంవత్సరాలు నీ పగ, 25 సంవత్సరాల నా మేనమామ పంపకం ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. లచ్చన్న, నా కుటుంబంలో ఉన్నది నేనొక్కనే. నాకు అండగా ఉన్నా నా మామయ్యతో వచ్చా. లచ్చన్న, నీ పత్రానికి
నీ పత్రానికి మొదలు ఇదే, ఈ పంతానికి ముగింపు ఇదే. కెలకొద్దు అంటే నీ ఇంటికి వచ్చేదాకా కెలికావు. ఏ లచ్చన్న, చరిత్ర సృష్టించేవాడు, ఎప్పుడు చెప్పిరాడు, ఉండే తమ్ముళ్ళ పుడతాడు. నా తండ్రి పంచి ఇస్తున్నా, రక్తం సాక్షిగా చెబుతున్నా, నీ ఇంటికి వచ్చా అడ్డు నిలబడతా, నీ అంతు చూస్తా. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే నీ ప్రాణం పోయే వరకు నాతో ఈ దమ్మున్న మగాడితో పోరాడు. చంపు సయ్యా. అల్లుడు నేను అల్లుడు అంటే అంటే పవర్ అలాగే ఢీకొంటావా, తగలుతావా, నవ్వుకుందావా, పంపుకుందావా? లచ్చన్న, వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే అమ్మ మగుంటూ ఎవరన్నా అధికారం కోసం ఎగబడితే రే లచ్చన్న, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయం వచ్చినా, రౌడీ వచ్చినా పోటుకో సవలెక్కన పోటుకు బలవుతాయి. తీరముల కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. పదమావయ్య వెళ్దాం. లచ్చన్న, సై అంటే సెకండ్ గోవిందు తీసుకోగలవు. మా అల్లుడు దమ్మన్న మగాడు దిగాడు. తగులు. వన్స్ అయినప్పుడు ఏం చేయలేకపోయాను, ఇప్పుడేం చేస్తారా? మీ మామ అల్లుళ్ళు ఇద్దరిని పతనం చేసి ఈ రాచుకొండంటే ఏందో మరోసారి మీకు రుచి చూపిస్తాను రా. చూస్తారా? ఇంకెంత లేదు, 5 minutes మీకు మటుకు స్వర్గం చూపిస్తాను రా. ఈ రాచుకొండ కాసుకోండ్రా మామ అల్లుళ్ళారా. ఎంతసేపు అక్షయ వచ్చి? నీకోసం గంట నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎంతసేపు అయింది అక్షయ అని ఎంత కూల్గా అడుగుతున్నావో. రాదా మరి? అయితే రాణిగారు కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టనని ప్రామిస్ చేయి. అక్షయ, నేను కష్టపెట్టను. సర్లే, ఎందుకులే కానీ ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? ఏంటి విషయం? ఏం చేయమంటావు అక్షయ? నిన్ను చూస్తుంటే నా మనసు తెగ గోల చేస్తుంది. అందుకే నిన్ను రామన్నాను. అవునా? ఇదేదో నీకు రోగంలా ఉందే. ఒకసారి మనం ఊరవతలున్న హాస్పిటల్కి వెళ్ళొద్దామా? వెళ్ళొచ్చాను. అవునా? ఏమన్నారేంటి? నీలాంటి అందమైన అమ్మాయి ముచ్చటగా 3 ముద్దులు ఇస్తే అప్పుడు జబ్బు దగ్గుతుందన్నాడు. ఇంకేమనలేదా? అన్నాడు. ఏమన్నాడు? ఈ ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో నీ వెచ్చని కౌగిళ్ళు కౌగిలిస్తే ఇక ఈ జన్మలో రాదన్నాడు. అలాగా? ప్లీజ్ అక్షయ, నా బాధ అర్థం చేసుకో. అయ్యగారి బాధని అర్థం చేసుకొని నేను ఏదో ఇంత చనువిస్తే మీరు ఇంత చేస్తారు. నాకు తెలీదా మీ వేషాలు? అక్షయ, చల్లని ముద్దు, ఒక వెచ్చని కౌగులిస్తే ఇస్తే ఏముంది? చూడు, రాను రాను నీ అల్లరి మరీ ఎక్కువ అవుతుంది. ఏ అక్షయ,
ఏంటి ఇందాక ఏదో అడిగావు కదా, ఇవ్వమంటావా? ఒక తీయని ముద్దు, ఇంకా ఒక వెచ్చని కౌగిలి. సరే మరి ఇస్తాలే. మనోహరి సఖి మాధురి హృదయా ప్రియం కదా మనోహరి సఖి మాధురి హృదయా కదా కదా ఇదే పోరా శృతి కలిసే జతై ఇలాగే మై మరిచే క్షణాలలో యద సొదలే కథా కళీలై జతులడిగే జ్వరాలలో మనోహరి సఖి మాధురి హృదయా మరి మరి మనువాడమంటూ మనవి చేస్తుంది శుభం ప్రియం జయం అదా ఇరా తొలిరే అంటూ అదుముకొస్తుంది అదో రకం సుఖం చెరి సగమై మనం ఇలాగే పెదవడిగే మజాలలో రుచి మరిగి మరి ప్రియంగా కసరడిగే నిశాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరిహద్దులను ప్రియ మహా జయ లయ చూపవే దయా చెలి మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటే రాని హాయిలో
నీ కథ ముగియనుంది. ఎవరి కథ ఎవరి చేతిలో ముగిస్తుందో ఎవరో తెలుసురా. ఎవడి కథ ఎవడి చేతిలో ముగిస్తుందో ఆ పైన భగవంతుడికి తెలుసు. కానీ ఏ కథ ఏ కంచికి చేరుతుందో అదే నేను నిర్ణయిస్తాను. అసలు ఎవరు నువ్వు? నీలాంటి రౌడీ నా కొడుకుల్ని అడ్డు తొలగించడానికి వచ్చిన పోలీస్ సింహాన్ని. నేను కళ్యాణ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నీలాంటి కమిషన్లు ఎంతో మంది మా కాళ్ళ కింద నరిగిపోయారా. గుర్తు పెట్టుకో. ఏ పండు, నాకు తెలిసిందల్లా ఒకటే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటా, వాడిని అంతు తేలుస్తా. వాడిని నామరూపాలు లేకుండా చేయడమేరా ఈ డీసీపీకి తెలిసిన ధర్మం. చూడు డీసీపీ, నీతి న్యాయం ధర్మం అనిన వాళ్ళు ఎంతో మంది మా చెప్పు చేతల్లో నరిగిపోయారు. మర్యాదగా నా దారికి అడ్డం తప్పుకో, లేదంటే నీకు అదే గతి పడుతుంది. ఏ పండు, నీలాంటి అవినీతి పరులు ఉండబట్టారా ఈ దేశం అంతా అవినీతిమయంగా మారిపోయింది. నాకే ఎదిరించిన వాడు ఈ భూమి మీద బ్రతికి పట్టగట్టినట్టు చరిత్ర లేదు. మర్యాదగా అడ్డు తగులు, అడ్డు తప్పుకో. నీలాంటి వాడి చేతిలో బలహీనుడు కాదురా ఈ పంజాబ్ ఇప్పిన బెబ్బులే. నీలాంటి సింహాలు 100 మంది వచ్చినా కూడా నా గోరు కూడా పేకలేరు. ఏ పాండు, నువ్వెంత నీ నడుతోనే ఈ కళ్యాణ్ సామాన్యుడు కాదనిపిస్తాను. ఈ పాండుతో పెట్టుకున్నాడు ఎవరు? ఇన్నిసార్లు నీకు చెప్పండి, అసలు ఈ భూమి మీద లేడని చెప్పానా? మర్యాదగా వెళ్ళిపో. కళ్యాణ్, నీకు ప్రాణం మీద తీపి బ్రతుకు మీద ఆశ ఉంటే వచ్చిన దాన్నే వెళ్ళిపో. మర్యాదగా చెప్తున్నా విను, ఈ పేద ప్రజల దగ్గర వాక్కున్న భూమి ఎవరిది వాళ్ళకి ఇచ్చాయి, లేదంటే నా చేతిలో సస్తావు. ఓహో, నువ్వు ప్రేతకాలం కోసం వచ్చిన వీర మహానుభావుడా? అయితే గుర్తు పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన చేయడానికి మేమేమైనా పిల్ల బచ్చాలం కాదురా. మా కింద బడా బడా రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క సిటికేస్తే నీలాంటి వాళ్ళని మట్టు పెడతారు. ఈ నవభారతాన్ని నిర్వీర్యం చేస్తున్న నిన్ను అంతం చేసి ఈ సమాజానికి పట్టిన చెడును వదిలేస్తాను. నా భర్త మాత రుణం తీర్చుకుంటాను. రే డీసీపీ, నీ తల నరికి ఈ ఊరి నడిబొడ్డున వేలాడదీస్తాను. ఏ పాండు, సమాజ స్థాపన కోసం ఎందరో అమరులు పుట్టిన ఈ దేశంలో ఇలాంటి చీచులు పుట్టి సర్వనాశనం చేస్తున్నారా. నీ పవర్ని పాములా వాడుకొని నా పొలిటికల్ పవర్ ఏందో నీకు చూపిస్తాను. సమాజ స్థాపన కోసం ఎందరో అమరులు పుట్టిన ఈ దేశంలో ఇలాంటి నీచులు పుట్టి సర్వనాశనం చేస్తున్నారా. రే డీసీపీ, ఇప్పటికైనా మా సంగతి తెలిసిందిగా, మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళిపో. మాతో చేతులు కలుపు. నిన్ను మినిస్టర్ చేసి నీకు ఏ పదవి కావాలంటే ఇప్పించే బాధ్యత నాది. గూండాలతో చేతులు కలిపి రత్నగర్భం లాంటి నా దేశానికి నేను అన్యాయం చేయలేనురా. మర్యాదగా చెప్తున్నా విను, కాలచక్రాన్ని చాలించాలని చూస్తే ఈ కాలం కాటికే అయిపోతావు. ఒరే, ఇలాంటి నీతి వాక్యాలు ఇని అలవాటైపోయింది. ప్రతి వాడు వచ్చిన వాడు చెప్పడమే, మట్టు పెట్టడం మా పని. ఏ పాండు, నువ్విచ్చే డబ్బు కాసిపడి ఈ పేద ప్రజలకు అన్యాయం చేసే అంత దుర్మార్గుడు కాదురా ఈ డీసీపీ. అవసరమైతే వాళ్ళ కోసం ఎదిరిస్తా, కాదంటే నా ప్రాణమైన ఇస్తాను రా. రే కళ్యాణ్, ఇది ప్రజారాజ్యంలో ఈ ప్రజల కోసం నువ్వు చేస్తున్న త్యాగం మెచ్చుకోవచ్చు. కానీ ఈ జనం నువ్వు చెప్పినంత మాత్రాన నీతి వాక్యాలు పలికే వాళ్ళు ఎవ్వరూ లేరురా ఇక్కడ. ఏమేంటో అందరికీ తెలుసు. రే పాండు, మర్యాదగా చెప్తున్నా విను, పద్ధతులు మార్చుకొని బతికితే 10 కాలాలు బతుకుంటావు, లేదంటే 10 నిమిషాల్లో వస్తావు. అంత పోటుగాడువా? శాసిస్తున్నాను, నేను వెళ్ళు.
ఈ అయ్యా రాచకొండ లచ్చనవి చెప్పు సరిగా తలుచుకుంటూ రాబోయే తాను ఊహించుకుంటూ ఉండమను. వెళ్ళరా, వెళ్ళు. చూస్తారా? అది చూస్తా. వెళ్ళరా. నా ఈ పిలుపు నిద్రావస్థలో ఉన్న యువతను మేలుకొల్పాలి. అమ్మా భరతమాత, అమ్మా భరతమాత, అమ్మా భరతమాత, ప్రపంచ బ్యాంకులో నీ అంగారాన్ని తాకట్టు పెట్టి ఆనందంగా సేవిస్తున్నారమ్మా. మారాలి, ఈ వ్యవస్థ మారాలి, మారాలి, మారాలి. కళ్యాణ్, ఏంటి ఇంతకు మునుపు నుంచి చూస్తున్నాను మారాలి మారాలి అని ఒంటరిగా మాట్లాడుతున్నా? ఎవరితో మాట్లాడుతున్నా? అక్షయ, నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చా. వచ్చి రాగానే తమరు గాల్లో మాట్లాడుతుంటే చూసి ఆశ్చర్యపోయాను. అవును, ఇంతకు నాదో ఏదో మాట్లాడాలన్నావు, ఏంటది? అది అది అక్షయ, ఆ విషయం మళ్ళీ చెప్తా కానీ నువ్వు కాలేజీ రోజుల్లో పాటలు బాగా పాడేదానివి కదా, నా కోసం ఓ పాట పాడవా? అమ్మో, ఇంకా నయ్యం, నిన్ను ఒళ్ళో పెట్టుకుని జోల పాడమనలేదులే. పాటలా ఇంకేమన్నానా? వద్దు బాబు. అక్షయ, నువ్వు అలా అంటే నాకు కోపం వస్తుంది. వస్తే రానివ్వు, నీ కోపం వస్తుందని ఇక్కడ పాటలు పాడుకుంటూ కూర్చోమంటావా? అబ్బో, అక్షయ మేడం కూడా కోపం వస్తుందన్నమాట. ఏం మీ మగాళ్ళకేనా కోపాలు వచ్చేది? మా ఆడవాళ్ళకి రాదా? మీరు చూపిస్తారు, మేము చూపించకనే చూపిస్తాము. సరేలే అక్షయ, నీకు గిఫ్ట్గా ఇద్దామని దోవలో మల్లెపూలు తెచ్చాను. సరే కళ్యాణ్, ఇవి నీ జల్లో ఉన్న అదృష్టం లేదేమో, పారేస్తే పోలా? వద్దు. ఏంటి కళ్యాణ్, ఆ మల్లెపూలంటే నాకు ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు. ఇటివ్వు. నాతో పని లేనప్పుడు నా మల్లెపూలతో ఏం పనమ్మా? కళ్యాణ్, ఇవ్వమన్నప్పుడు ఇవ్వు. ఆ పువ్వులంటే నాకు ప్రాణమని నీకు తెలుసు, మర్యాదగా. అవును, పూలకి నీకున్న సంబంధం ఏమిటి? చూడు, ఆడదానికి ఏ ఆడపిల్లకైనా సరే పసుపు కుంకుమలు గాజులు ఇలా పువ్వులు అంటే చాలా ఇష్టపడతారు. అంతేకాక నేనైతే ఈ మల్లె పువ్వుల్ని విపరీతంగా ఇష్టపడతాను. మళ్ళీ ఆపుతావా నీ పూల సుత్తే? ఏంటి, నీకు అంత సుత్తిలా కనిపిస్తుందా? అక్షయ, నువ్వు నిన్ను ముత్తైదులా కలకల్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అక్షయ. నేను కూడా అంతే కళ్యాణ్, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సరే కళ్యాణ్, ఇక నేను వెళ్ళొస్తాను, చిన్న పని ఉంది. అలాగే అక్షయ, అలాగే. అక్షయ, ఐ లవ్ యూ అక్షయ. ఈ పదం నీకు చెప్పి నేను నా దాన్ని చేసుకుందామంటే ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నాను. వచ్చిన ప్రతిసారి టీతోనో కాఫీతోనో సరిపెడుతున్నావు, కానీ నా మనసులో మాట నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అక్షయ? ఐ లవ్ యూ అక్షయ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కళ్యాణ్. చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని ప్రియ గోరువంక అడిగే ఎటు రమ్మని ఏదిమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
కానిమ్మంటే కాకబట్టి మళ్ళొస్తాలు చీపాడంటూ సింగరాలు చిక్కానంటే సిగ్గమ్మంతా వెళ్ళొస్తాలు చొక్కాకంటే సింధూరాలు రావే తల్లి అంటే రాదు గోలా లీవే లేదు చారుశీల అట్టే ఇట్టే వచ్చి అబ్బలాల పుట్టించొద్దు అతి మూల మూల పెదవే మధువై రుచులడిగే నదిలో గదిలో శృతి పెరిగే మనసులు కలిసిన మాఘమాసంలో చిగురాకు చిలక పలికి ఎటు రమ్మని అది ఇమ్మని అందాలకి కౌగిళ్ళల్లో కర్పూరాలు తంటా తెచ్చే తాంబూలాలు నచ్చేవన్నీ గిచ్చంగానే మందారాలు బయటల్లోనా తంబురాలు బావా బావా నీతో బంతులాట ఒళ్ళోకొస్తానంటే వంగ తోట అమ్మా నాన్న ఆట ఆడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంట మనసే అడిగే మధుమాసం సొగసే కడిగే హేమంతం మిస మిస వయసున మీగడొస్తుంటే చిగురాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని ప్రియ గోరు వంక అడిగే ఎటు రమ్మని ఏదిమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే రే బండా మర్యాదగా సరెండర్ అవ్వు.